కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గడిచిన వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏమీ ఉండవు. అయితే అన్నీ మనకే ఉన్నాయి, ఆరోగ్యరీత్యా నాకే ఇబ్బంది ఉందేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. చక్కగా ఉద్యోగరీత్యా చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉందో ఉద్యోగం చేసుకోవడం, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే చేసుకోవడం, ఇటువంటివి చేయండి. అతిగా స్నేహితులను కలవడం కూడా మీకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు గతంలో రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా చేసుకోవడం చెప్పదగినది. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా సానుకూలపడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశాలు అనుకునే వారికి చేద్దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి. వైద్యంతో ఉన్న వారికి మటుకి అనుకూలంగా ఉంటుంది. పిహెచ్డీ చేద్దాం అనుకున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. పిహెచ్డీ చేయొచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, చిరు వ్యాపారస్తులకు, ధాన్య వ్యాపారస్తులకు, ఫుడ్ ఇండస్ట్రీ వారికి కాలం అనుకూలంగానే ఉంది. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా సరే లాభాలు పెద్దగా రాకపోయినా ఒక మాదిరిగానే జీవనం సాగిపోతుంది. ఎంత వచ్చిందో అంతే తృప్తిపడి ముందుకు వెళ్దామన్న భావన ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించినట్లయితే ఆరోగ్యరీత్యా, వ్యాపారరీత్యా, వృత్తిపరంగా మంచి అనుకూలమైన స్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, వైద్యులు ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. హార్ట్కి సంబంధించి, లివర్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సరైన సమయంలో డాక్టర్ సలహాలు, సూచనలు పాటించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.